నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ముందుగా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహార చతుర్థి గణపతి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పౌర్ణమి తర్వాత 4వ రోజున ఆలయంలో సంకష్టహార చతుర్థి గణపతి వ్రతం నిర్వహించడం ఆనవాయితీ. సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ మూర్తులను స్వామివారి ఆస్థాన వేదిక వద్దకు ఆలయ చైర్మన్, ఈవో అధికారులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి వ్రతం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించారు. విశాఖలోని శ్రీ సంపత్ వినాయక స్వామి ఆలయంలో సంకష్టహార చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంకష్టహార చతుర్థి సందర్భంగా వినాయక స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని గరికతో అర్చించారు. ఈ రోజున వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. मूषिकवाहन गणेश मोदकहस्ता गणेश मूलाधार निवासा महिमल देवा एकदन्ता सुरेश सर्वविघ्न विनाशा हेरम्बाया हितेशा हितमुल नीवा సంకష్టహార చతుర్థి సందర్భంగా విశాఖ చింతామణి ఆలయంలో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి అర్చనలు, హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వినాయకునికి పూజ చేయడం వల్ల బాధలు తొలగిపోతాయని ఆలయ అర్చకులు తెలిపారు.
విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయంలో సంకష్టహార చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. యాగశాల నందు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఆలయ వైదిక సిబ్బందిచే రుద్రహోమం, గణపతికి అభిషేకం, మూలమంత్ర హవనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. मूषिकवाहन गणेश मोदकहस्ता गणेश मूलाधार निवासा महिमल देवा एकदन्ता सुरेशा सर्वविघ्न विनाशा हेरम्बाया हितेशा हितमुल नीवा ధర్మపురిలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. సంకష్టహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ గణనాథుని ఆలయంలో స్వామివారికి గణపతి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి, మంత్రపుష్పాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలొచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సికింద్రాబాద్ సిద్ధివినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. యాగశాల నందు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఆలయ వైదిక సిబ్బందిచే రుద్రహోమం, గణపతికి అభిషేకం, మూలమంత్ర హవనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. मूषिकवाहन गणेश मोदकहस्ता गणेश मूलाधार निवासा महिमल देवा एकदन्ता सुरेशा सर्वविघ्न विनाशा हेरम्बाया. హైదరాబాద్ నల్లకుంట శంకరమఠంలో సంకష్టహర చతుర్థి వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని విజయ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడికి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు, హారతులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ నగ్నాంపూర్ వైఎస్ఆర్ కాలనీలోని త్రికుటేశ్వర ఆలయంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. సంకష్టహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతికి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలొచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. मूषिकवाहन गणेश मोदकहस्ता गणेश मूलाधार निवासा महिमल देवा एकदन्ता सुरेशा सर्वविघ्न विनाशा हेरम्बाया हितेशा हितमुल नीवा ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అశ్వయుజ మాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ముందుగా ఆలయ యాగశాలలో అర్చకులు మహాపూర్ణాహుతిని వేద మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీవారి కళ్యాణ మహోత్సవం వీక్షించేందుకు వచ్చిన సర్వదేవతలకు వీడ్కోలు పలికే నిమిత్తం ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్చకులు ధ్వజపటానికి హారతులను సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అశ్వవాహన సేవ జరిగింది. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద. అందరూ పలకాలి, తమ తమ చేతులు శిరస్సు మీద ఉంచి గోవింద నామ స్మరణ చేయండి, మోక్షాన్ని పొందండి. గోవింద గోకుల నందన గోవింద గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయం ఆనంద పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం వైభవంగా జరిగింది. తొలుత స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి చక్రస్నానం ఘట్టం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి క్షేత్రం భక్తులతో సందడిగా మారింది. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తజనులు కుటుంబ సభ్యులతో కలిసి క్షేత్ర సందర్శన చేపట్టి హరిహరులను ఆరాధించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచే వేలాది మంది భక్తులు శ్రీ స్వామి వారిని దర్శించుకుంటున్నట్లుగా అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలొచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, ప్రసాద కౌంటర్లు రద్దీగా మారాయి. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టింది.
విజయవాడ దుర్గమ్మ క్షేత్రానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం కావడంతో ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు నిత్య ఆర్చిత సేవలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో కెఎస్ రామారావు గారు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలు చేశారు. శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం కావడంతో వేకువజాము నుంచే భక్తులు పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లో బారులు తీరారు. స్వామివార్ల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిచ్చారు. దీంతో స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టింది. భక్తుల రద్దీ కారణంగా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు ఆచరించి స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కలు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్లో బారులు తీరారు. దర్శనం అనంతరం పూజల్లో పాల్గొన్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.